పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ హైకోర్టును ఆశ్రయించడంపై బీటెక్ రవి విమర్శలు చేశారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే వైఎస్ఆర్సీపీ కోర్టుల చుట్టూ తిరుగుతోందని ఆరోపించారు. వెంటనే పిటిషన్ను ఉపసంహరించుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా సంస్థల నుంచి మైనర్ విద్యార్థులను రాజకీయ ధర్నాలకు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు యాజమాన్యాల అనుమతి లేకుండా విద్యార్థులను తీసుకెళ్లడంపై చర్యలు తీసుకోవాలని, బాధిత తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా అంటే పులివెందులలో పట్టణ ప్రజలు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు కానీ ఓటర్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్య ఒక 2 వారాల కిందటనో 3 వారాల కిందటనో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్, అతని పేరు కోడిగుడ్ల రమణ, తుపాకుల వెంకటరమణ ఏదో అంటారు, అతని పేరుతో ఈ మున్సిపల్ ఎన్నికలో అంటే ఈ వార్డులను అటు ఇటు చేంజ్ చేయడము, 33 నుంచి 40 వార్డులకు చేంజ్ చేయడము, దాంట్లో ఓటర్లను అటు ఇటు చేసి మాకు చాలా ఇబ్బంది. ఆ తర్వాత కాబట్టి ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగట్లేదు. ఆ తర్వాత కాబట్టి తన మున్సిపాలిటీ ఎన్నిక మీద స్టే విధించాలని చెప్పి సాక్షాత్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా నోటీసులు కూడా అంటే ఇక్కడ ఉండే మున్సిపల్ శాఖకు కూడా వచ్చింది. అంటే ఇంకా ఇంతకన్నా మేమేందో వయస్సు వాళ్ళము మున్సిపాలిటీ పుట్టినాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్ ఉన్నామని ఆమెన డబ్బా వాయించుకునే మీరు ఈరోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారనుకో సపోజు, అంటే అక్కడ పులివెందుల పట్టణ ప్రజలే, ఇక్కడ పులివెందుల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే ఛాన్సు అవకాశం తీసుకున్నారు. ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎలక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. మేము సరేలే అది ముందు వార్డులది పోయినప్పుడు పోయినాంలే, ఇప్పుడు అని అదైనా మీరు అంటారు ఎస్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఇంకా వార్డులతో ఆ వార్డులు వేయచ్చు, ఈ వార్డులతో పని లేనప్పుడు తర్వాత మీరు మీ పిటిషన్ని ఈరోజు విత్డ్రా చేసుకోమని డిమాండ్ చేస్తాను. మీరు హైకోర్టుకు వార్డులు చేంజ్ చేసినారు, ఆ ఓటర్లు ఈ ఓటర్లు, ఇంత భయపడి ఒక ఎలక్షన్ ఫేస్ చేసే ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక, అది మున్సిపాలిటీ ఎలక్షన్లు మీరేందో పెద్ద పుడింగులు ఒకటి ఏందో సినిమా ఉంది చూడు అసెంబ్లీ రౌడీలో, ఆ పన్ని భాషా కూల్ డ్రింక్, భాష ఈ షాపు, భాష రేషన్ షాప్ అని పెట్టుకుంటే మోహన్ బాబు పోతాడు. నువ్వేంద్రా భాష అంటే పెద్ద పుడింగ్ అనుకునేవా, పిచ్చిముండా మాదిరి డోలు కొట్టుకుంటాను అన్నట్టు. వయస్సు అంటే ఏందో పెద్ద ఇది మున్సిపాలిటీ ఎన్నాళ్ళ నుంచి వచ్చినా మీరే ఇది అనుకుంటే, మీరు ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక హైకోర్టుకు పోవడం ఏంది? అంటే మీరు నైతికంగా మీ పరాజయాన్ని మీరే ఒప్పుకున్నట్టు, తర్వాత నైతికంగా మేమే విజయం సాధించినట్టు కాదా చెప్పండి? మీరేంది ఎలక్షన్ ఆపమని పులివెందులలో ఉండి, అది కూడా మున్సిపాలిటీ, నిన్న దాదాపు 10 నుంచి 12 వేలు వచ్చినాయి వాళ్ళకు, ఇది ఓన్లీ మున్సిపాలిటీ పరిధిలో. ఒకవేళ మార్చి ఏందో 40 వార్డు ఇట్లా వార్డు అట్లా ఒకవేళ ఏదన్నా వాళ్ళ నామ్స్ ప్రకారం చేసిండొచ్చేమో, దాని గురించి అయ్యేందో అవకతవకలు జరిగినాయని దాన్ని సుడ్డు పెట్టి మున్సిపల్ ఎన్నిక జరగకూడదని కోర్టుకు పోయినారంటే మీరు ఎలక్షన్